రిజర్వేషన్లు ఖరారు. డెడికేషన్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా కొత్త రిజర్వేషన్లపై నివేదికను డెడికేటెడ్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రుల వద్దకే ఫైలును పంపించి ఆమోదం తెలుపుతూ శుక్రవారం సంతకాలు తీసుకున్నారు. దీనితో గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఒకసారి నేడు పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు అనేది మరి ఎట్లా ఏంది ఏం కథ, అసలు మరి ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంది, చట్టపరంగా ఇస్తుర్రా, పార్టీ పరంగా ఇస్తుర్రా, మరిగా వెనకటికున్న రిజర్వేషన్లతో సర్పంచ్ ఎలక్షన్లో పోతారా అనేది ఒక చర్చ, మరి చట్టబద్ధంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ, పార్టీ పరంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ. ఏది ఇటు కాకుండా ఎక్కడ అర్థమవుతలేదు ఈ ముచ్చట సలగకుండా అనేది నడుస్తుంది. మరి ఒక బీసీ కోల్యాగా ఫోన్ చేద్దాం, ఏమంటారు అసలు ఏంది ఏం కథ ఎట్టటి సంగతి. ఏమో కోల్యాగాలన్నీ ఇప్పుడు ఏమో కయ్యానికి కాలు దూగుతున్నాయట. ఒక బీసీ కోల్యాగా దుర్గయ్య అని, ఇది పెద్ద కోల్యాగే బీసీ కోల్యాగా. మరి ఈ కోల్యాగా ఏమంటుంది, ఏమనుకుంటున్నారు, ఈ బీసీల రిజర్వేషన్ల కథ ఏంది? శనార్థి తాత 10 గంటల వరకు వచ్చే వాడికి. ఓ తాత ఎక్కడి 10 పెట్టావు? ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు, పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. మరి ఈ పంచాయతీ చల్లకుండా ఎందుకు ఏమిటికి పెడుతుంది మరి ఇవాళ మీరు నిరసన? ఏంది ఏం కథ ఎట్ట సంగతి, ఏమనుకుంటారు, ఏ రకంగా చేద్దాం అనుకుంటారు ఇవాళ? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఏం చెప్పినారు? మేము 42% రిజర్వేషన్లు స్థానికంగా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే, చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా కాకుండా వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు, చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, కేంద్రంలో నిధులు ఆగిపోయినాయి, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి, ఆ నిధులు రావడం కోసం మేము ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. వాస్తవం మేమేం చెప్తా ఉన్నామంటే, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఏడాదికి బడ్జెట్ లో 20,000 కోట్లు, అంటే 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలకు 40,000 కోట్లు అయింది. మీకు నిజంగా నిధులే ముఖ్యం అనుకుంటే మాకు ఇస్తాను 40,000 కోట్లకి వెళ్ళి మీరు కావాల్సిన 23,000 కోట్లు తీసుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. మా బడ్జెట్ లోకి వెళ్ళి తీసుకోండి. 40,000 కోట్లు ఇస్తున్నారు కదా, ఇప్పటిదాకా 1 రూపాయి ఇవ్వలేదు. మరి మీరు ఇస్తారన్న నిధులు కూడా ఇవ్వలేదు. అంటే మీకు 3,000 కోట్ల రూపాయలు కావాలన్నా 3 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? అంటే 3,000 కోట్ల కోసం ఇలా బీసీల యొక్క గొంతులు కోస్తారా ఈ రోజు రాష్ట్రంలో అనేది ఒక అంశం. అయితే రెండేది ఏంటంటే, మీ పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1st వీక్ లో, ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిరు. కోర్టు తీర్పు ఉంది పెండింగ్ లో, అక్కడ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది, ఇక్కడ రాష్ట్ర హైకోర్టును బట్టి సుప్రీం కోర్టులో తీర్పు ఉంది. ఈ 2 కోర్టుల తీర్పు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. రెండేదంటే, పార్లమెంటు సమావేశాల లోపు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పటి వరకు కలవలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము అన్ని అఖిల పక్షాలు తీసుకపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అదే విధంగా రాష్ట్రపతి వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది, రాష్ట్రపతి దగ్గరికి కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ బీసీ బిల్లు పైన వాళ్ళతోటి చర్చించేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టారు. ఇప్పటిదాకా దాదాపు 1 గంట కూడా పోయిన పార్లమెంట్ లో 1 గంట కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. మీరు ఇమ్మీడియట్లీ పార్లమెంట్ లో బిల్లు మీద చర్చనే జరగలేదు కదా ఇప్పటి వరకు. ఎందుకు చర్చకు పెట్టట్లేదు? రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు చెప్పారు,
కేంద్రం మెడలు ఉంచుతామన్నారు, కేంద్రం గోడలు బద్దలు కొడతామని చెప్పారు. ఈ తెలంగాణ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ అన్నారు. ఎక్కడ కర్ణాటకలో పోయి చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాం మా రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్, మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు విధానం చేయండి. మరి ఏం చేసిరు మీరు? ఇప్పుడు మీరు కేంద్రం మెడల్ ఎక్కడ మెడల్ ఉంచే కార్యక్రమం ఒక్కటన్నా తీసుకురా? కేంద్రం మెడల్ ఉంచాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో మీరు పోరాటం చేయాలి కదా. మీరు 235 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా పార్లమెంట్ లో. మరి ఈ బీజేపీ మేము బాగానే తనలాడుతున్నాం కానీ ఈ బీజేపీ కోయిలాగారు అడ్డగాలేస్తున్నారు, వాళ్ళు తొవ్వ సాఫ్ చేస్తలేరని. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో బిల్లు కోసం కొట్లాడితే బీజేపీ వాళ్ళ వైఖరి ఏందో బయటపడుతుంది. మీరు పార్లమెంట్ లో ఎక్కడ చర్చ స్టార్ట్ చేసిరు? ఇప్పుడు బీజేపీ తప్పు సరే, బీజేపీ ఉంది అడ్డుకుంటుందని అనుకుందాము, మీరు పోరాటం ఎక్కడ చేసిరు? పార్లమెంట్ లో కదా చేయాల్సింది. మీరు జంతర్ మంతర్ దగ్గర చేస్తే అవుతుందా? మీటింగ్లు పెడితే అవుతుందా? అది కాదు కదా. చర్చ ఎక్కడ జరగాలి? 9th షెడ్యూల్ లో జరగాలంటే చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్ లో జరగాలి కదా చర్చ. మీరు పార్లమెంట్ లో 235 మందితోటి వారం రోజులు పార్లమెంట్ స్తంభింపజేయండి. బీజేపీ ఎందుకు దిగిరాదో చూస్తాం మేము, అప్పుడు మేము కదా బీజేపీ అంతా చూస్తాము. మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు కుమ్మక్క అయిపోయి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుమ్మక్క అయిపోయి ఇక్కడ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయిపోయి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తా ఉంటే ఈ కుట్రలు తెలియదని కుట్ర ప్రజలకు ఎవరికి? 42% రిజర్వేషన్లు మీకు ఎందుకంతా ఇది ఇవ్వడానికి? మీరు చెప్పిందే కదా, మేమేం కొత్తగా ఏం అడగట్లేదు కదా డిమాండ్. వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారు, అడుగుతున్నది ఎంత? 42% అడుగుతున్నారు. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమంటా ఉన్నాము. మీరు ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ వేసారు. మరి ఇప్పుడు పార్టీ పరంగా చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తే ఏమైనా నష్టం అంటావా? పార్టీ పరంగా ఇస్తే నష్టం అవుతుంది. ఇవాళ ఈయన ఇస్తాడు, రేపు ఇంకో మొన్న అదే జరిగింది కదా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రం కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్లను ఏం చేసిండు? 34 తీసుకొచ్చేసి 20 చేసిండు. 20% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళిండు. అప్పుడు బీసీలకి అన్యాయం జరిగింది కదా. ఈ పార్టీ పరంగా ఎందుకు భిక్షం ఇస్తారా? పార్టీ పరంగా ఇవ్వడం ఏంది? మీరు చేస్తామన్న పని ఏంది? మీరు ఇది ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏది వచ్చినా ఏదైతే తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ లో చేర్చే విధంగా రిజర్వేషన్లు ఇచ్చారో అదే తరహాలో ఇచ్చేసేస్తే దానికి ఒకటి బందోబస్తు ఉంటుంది. 9th షెడ్యూల్ లో చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా రేపు రిజర్వేషన్ ముట్టుకోవడానికి సాహసం చేయాలి. ఇప్పుడు విద్యా స్థానిక ఎన్నికల కోసమే కదా పోరాడేది. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మొత్తం విద్యాపరంగా రావాలి, ఉద్యోగ పరంగా రావాలి. ఇప్పుడు ఇప్పటివరకు 27% ఎప్పుడో బీపీ మండల్ గారు పెట్టినటువంటి 27% విద్యా ఉద్యోగాల్లో ఇప్పటి వరకు అమలైతే లేవు. కేవలం 10-12% అమలైతే ఉన్నాయి. 27% ఇప్పటి వరకు ఎంతో మంది బీసీలకు